కల్పనని పట్టుకుని మనోజ్ వల్ల పోయిన 40 లక్షలు వచ్చేలా చేసిన మీనా బాలు షాక్లో ప్రభావతి, రోహిణి ఆనందంలో సత్యం. అసలు ఇంతకు ఏం జరిగింది? కల్పనని పట్టుకుని 40 లక్షల రూపాయలు రికవరీ ఎలా చేశారు మీనాబాలు? అసలు వాళ్ళకి కల్పన ఎలా దొరికింది? తనే కల్పన అని చెప్పి మీనాబాలుకి ఎలా తెలిసింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక బాలు ఇంకా ఇటు నుంచి మనోజ్ ఇద్దరు కూడా తండ్రికి రాబోయే డబ్బు గురించి కొంచెం చిన్న ఘర్షణే మొత్తానికైతే పడ్డారు. ఇక దాంతో బాలు గట్టిగా నిర్ణయించుకున్నాడు, అసలు వీడు ఆ డబ్బు తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చాడా లేకపోతే వీడి దగ్గరే ఉందా అనే అనుమానంతో ఇక అసలు ఆ కల్పన ఎవరు ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు బాలు. అయితే దానికి మీనా కూడా సహకరిస్తుంది. మీనా పుట్టింటికి వెళ్ళిపోయింది కదా ఆషాఢ మాసానికి, అక్కడికి వెళ్ళి మీనాతో మాట్లాడతాడు. పద్దాకా ఇదే గొడవ, చచ్చిపోతున్నాం ఇంట్లో, అసలు ఆ 40 లక్షలు మనమే తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చూపించాలి, ఖచ్చితంగా ఆ కల్పన దగ్గర వీడే దాచుంటాడు, ఆ కల్పన లవర్ అంటున్నాడు కానీ నాకు తెలిసి వీడి ఫ్రెండ్ అయి ఉంటుంది, కన్ఫామ్గా దానికి ఎంతో కొంత కమిషన్ ఇస్తానని చెప్పి మిగతా డబ్బులు వీడే నొక్కేస్తుంటాడు. ఎందుకంటే అది వేరేవాడిని ప్రేమించి వెళ్ళిపోయేలాంటిదైతే వీడెందుకు ప్రేమిస్తాడు, వీడేమంత అమాయకుడు కాదు, వీడు దేశముద్రు అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు. అయితే దాంతో మీనా ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఎలా నిరూపించగలం అంటే, వీడు ఇదివరకు నా ఆఫీసు అని చెప్పి వెళ్ళేవాడు కదా, అక్కడికి వెళదామంటాడు. సరేనని చెప్పి అక్కడికి వెళ్తుంది మీనా. అలా మీనా బాలు కలిసి వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ని అడిగి మనోజ్ ఫోటో చూపించేసరికి ఈసారా ఇదివరకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు సార్, ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాతే రావడం మానేశారు అనగానే ఆ మేడం ఫోటో మేము చూడొచ్చా అని చెప్పని అడుగుతారు. నా దగ్గర ఫోటోలు ఎక్కడుంటాయి సార్, మా ఓనర్ దగ్గర అయితే కన్ఫామ్గా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అని చెప్పని అంటాడు. దాంతో ఓనర్ని కలుస్తాడు ఇక బాలు ఇంకా మీనా ఇద్దరు కలిసి ఓనర్ దగ్గరకు వెళ్ళి, సార్ మీ దగ్గర ఖచ్చితంగా ఫ్లాట్లో ఉండే వాళ్ళ ఫొటోస్ ఉంటాయని చెప్పి వాచ్మెన్ చెప్పాడు సార్, దయచేసి ఒక్కసారి నా మాట విని ఆ ఫొటోస్ని మాకు చూపించగలరా అని చెప్పని అంటే, మీరెవరని చూపించాలి అంటే, ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి మా అన్నయ్యని మోసం చేసి 40 లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోయింది సార్, అందుకే ఆ అమ్మాయిని పట్టుకుందామని చెప్పి అంటే, సరే అయితే ఇంత చెప్తున్నారు కాబట్టి చూపిస్తాను అని కల్పన ఫోటో చూపిస్తాడు. ఇక ఆ ఫోటోని జాగ్రత్తగా తన ఫోన్లో ఫోటో తీసుకుంటాడు బాలు. ఇక అక్కడి నుంచి పూర్తిగా అసలు కల్పన ఎవరు ఏంటి అని అక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఎంక్వైరీ చేస్తాడు. కల్పన వాళ్ళ ఊరు అడ్రస్ ఇస్తుంది, అక్కడికి వెళ్తాడు బాలు మీనాని తీసుకుని. అక్కడ చుట్టుపక్కల అంతా కూడా ఎంక్వైరీ చేస్తాడు. అలా ఎంక్వైరీ చేసేసరికి అక్కడ బాలు మీనా ఇద్దరూ కూడా ఒక విషయం క్లియర్గా తెలుసుకుంటారు. అదేంటంటే కల్పన గత 5 నెలలుగా ఇక్కడ లేదని, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పి తెలుసుకుంటారు. దాంతోపాటు తన ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసిందని చెప్పి తెలుసుకుని ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకు ఒక క్లూ కూడా దొరకదు. కానీ కల్పన వాళ్ళకి పక్క ఊర్లో చుట్టాలు ఉన్నారని తెలియడంతో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలుస్తాడు బాలు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కేరళలో ఉంటున్నారు. కల్పనకి ఏదో డబ్బు బాగా వచ్చిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి కేరళకి షిఫ్ట్ చేసింది. ఎవరికి అడ్రస్ చెప్పొద్దంది, కానీ మీరు ఏదో డబ్బు పోగొట్టుకున్నామని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పాం అని చెప్పని అనగానే కల్పన అని చెప్పి ఇక బాలు మీనా ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అలా ఇద్దరూ కలిసి మొత్తం మీద కేరళలో ఏ అడ్రస్ అయితే వాళ్ళు ఇచ్చారో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కల్పన ఉంటుంది. కల్పనకి బాలు కానీ మీనా కానీ తెలియకపోవటం వల్ల ఇక కల్పన వెంటనే, ఎవరు మీరు, ఎవరి కోసం వచ్చారు అంటే, మీరే కదా కల్పన అంటే అని చెప్పి బాలు మీనా అడుగుతారు. అవును నేనే కల్పనని, ఏంటో చెప్పండి అంటే, కల్పన ఓ కల్పిత కల్పన అనుకున్నాం, కానీ నిజంగానే కల్పన ఉంది అని చెప్పి మాకు ఇప్పుడు అర్థమైంది అనగానే, కల్పిత కల్పన ఏంటి, అసలు ఏమైంది, మాకేం అర్థం కావట్లేదు, మీరు ఎవరు, నా కోసం వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చారు అనగానే, మనోజ్ తెలుసా అంటాడు బాలు. మనోజ్ అవును తెలుసు, అయితే అని చెప్పని అంటుంది. అయితే ఏంటి, అయితే వాడి దగ్గర 40 లక్షల రూపాయలు నువ్వు కొట్టేసి హాయిగా నీ ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చేసావా అని అంటే, ఏంటి 40 లక్షలు నేను కొట్టేశానా, చాలా బాగుంది, నేనేమి కొట్టేది బాబు, దాన్ని జాగ్రత్తగా మా జాయింట్ అకౌంట్లో వేసుంచాడు మీ అన్న, దానికి తోడు అక్కడ దాని మీద ఎటువంటి ఆథరైజేషన్ నాకు లేదు, పూర్తిగా మీ అన్నయ్యకే ఉంది,
ఇప్పుడు ప్రస్తుతం నేను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్నాను. ఏ రోజైతే తను వస్తాడో తనకు ఆ డబ్బు ఇచ్చేయటం వరకే నా పని. అండ్ ఇదంతా చేసినందుకు గాను నాకు తను ఒక 5 lakhs ఇస్తానన్నాడు. వాటి కోసమే ఇంత చేశాను. అండ్ ఇంకోటి, నేను కేరళకి షిఫ్ట్ అవడానికి కారణం నాకు పెళ్ళయింది. అదిగోండి నా హస్బెండ్. నేను ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం కలిసి కొలంబియా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అని చెప్తుంది. ఓ, ఇదంతా కూడా మీరు కావాలని చెప్పి చేశారా అని చెప్పని అంటే, మేము కాదు, మీ అన్నయ్య కావాలని చెప్పి చేశాడు. అలా చేసి మీ అన్నయ్యే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అని చెప్పేసరికి ఇక వెంటనే ఇట్నుంచి బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంత పెద్ద కుట్ర చేసి ఈ వెధవ మనల్ని పిచ్చోళ్ళం చేశాడనమాట అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇద్దరు కూడా. ఇక నిజం తెలిసింది కదా, ఇద్దరు కూడా వెంటనే ఆంధ్రకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళి, ఏరా వేళ్ళిరిగినోడా, మొత్తానికి డబ్బంతా నీ దగ్గరే పెట్టుకుని మందరినీ పిచ్చోళం చేసావా అని అనేసరికి రోహిణి వెంటనే, ఏంటి మనోజ్, డబ్బు నీ దగ్గరే ఉందా? ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా నువ్వు కనీసం ఆ డబ్బు గురించి మాట్లాడలేదు అని అనేసరికి అది అది నా దగ్గర ఎందుకుంటుంది రోహిణి, వాడేదో వాగుతున్నాడు అంటే, హలో నేనేం వాగట్లేదు నాన్న, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని అంటూ ఉంటే మీనా కూడా రావడం చూసిన ప్రభావతి, ఏయ్ నువ్వెందుకు వచ్చావు, దీన్ని ఎందుకు తీసుకొచ్చావురా, నీకేం పని పట్ట లేదా, ఆషాఢ మాసంలో నేను చావాలని కాకపోతే అంటే, అమ్మా ప్రభావతమ్మ ఆపు నీ నాటకాలు, ఆషాఢ మాసం కాదు గుడ్డు మాసం అని అనుకుంటూ, ఓ పక్క నీ కోడలు ఇంట్లోనే ఉంది, ఆవిడ నువ్వు ఒకే గుమ్మాలు దాటుతున్నారు, అప్పుడు ఏమీ కాదు కానీ మీనా ఉంటే వచ్చేసిందా నీకు, ఇక్కడే ఉంటది వెళ్ళదు, ఏం చేసుకుంటావు చేసుకో. నాన్న నీకో విషయం చెప్పాలి, నీ 40 లక్షలు దొరికాయి అని అంటాడు. 40 లక్షలు దొరికాయా, ఎలా రబ్బాలు, ఏం మాట్లాడుతున్నావు అంటాడు సత్యం. అవునన్నా 40 లక్షలు దొరికాయి, హ్యాపీగా మనం హాయిగా సెటిల్ అయిపోవచ్చు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇటు నుంచి మనోజ్ అయితే, ఏం మాట్లాడుతున్నావురా, ఎక్కడ తెచ్చి దొరికాయంటే, కేరళలో దొరికాయిరా, కేరళలో అని అంటాడు. కేరళలో దొరకడం ఏంటి అని ప్రభావత్ అంటే, ఇందులో నీకు మాట్లాడటానికి సీన్ లేదు, ఎందుకంటే ఇదంతా జరగడానికి నువ్వే కారణం కాబట్టి, వాడు డబ్బు తీసుకెళ్లిపోయిన విషయం నీకు తెలిసి కూడా కావాలని నాటకాలు ఆడావు అని అంటాడు. ఇక బాలు అయితే, సత్యం కూడా వెంటనే, నువ్వు మాట్లాడుకో ప్రభా, ఇప్పటి వరకు చేసింది చాలు అని అంటాడు. అయ్యో అయ్యో, మనోజ్ని ఒక్కడిని చేసి అందరూ కలిసి అంటే మాట్లాడకన్నాను కదా, చేతికి పని చెప్పే పరిస్థితి తీసుకురాకు అని. అమ్మ మీనా ఏం జరిగింది అనేసరికి ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది మామయ్య, ఆ డబ్బు మనోజ్ బాబు గారి దగ్గరే ఉందేమోనని చెప్పి అందుకోసమని ఆయన ఎంక్వైరీ చేశారు. ఆయనతో పాటు నన్ను కూడా రమ్మంటే ఇద్దరం కలిసే కేరళ వెళ్ళాం. ఈయన ఏ అమ్మాయికైతే డబ్బిచ్చారో ఆ అమ్మాయి కేరళలో ఉందని తెలిసింది. ఆ అమ్మాయిని పట్టుకుని మొత్తానికి నిజం మొత్తం బయటకు రప్పించాం అనగానే, ఎవరు ఆ కల్పన అని అంటాడు సత్యం. అవును మామయ్య, కల్పన కల్పితం కాదు, నిజమే, కానీ 40 లక్షల రూపాయల్లో 5 లక్షలు కల్పనకి, 35 లక్షలు మీ అబ్బాయికి అన్నట్టుగా డీల్ కుదుర్చుకుని ఆ డబ్బుని తన పేరు ఈయన పేరు కలిసి ఉండేలాగా అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయికి ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా చేసి ఒక అకౌంట్లో డబ్బు దాచిపెట్టి ఉంచారు. ఆ అకౌంట్ ఎక్కడుందో తెలుసా, కేరళలో ఉంది అని అంటుంది. ఒక్కసారిగా మనోజ్ వంక తిరిగి, ఛీ దుర్మార్గుడా, ఇన్ని రకాలుగా ఇక్కడ ఇన్ని బాధలు పడుతూ ఉంటే కనీసం డబ్బు ఉంది అని చెప్పను లేదు, డబ్బు తీసుకొచ్చి ఇవ్వను లేదు, నువ్వు సెటిల్ అయిపోయి నువ్వు హాయిగా బ్రతుకుదాం అనుకున్నావా, ఎవరు ఈ రోహిణి ఇచ్చిందా ఐడియా నీకు అంటే మధ్యలో నన్నంటారేంటి మావయ్య గారు అని అంటుంది. మాట్లాడకమ్మా, మాట్లాడుకు మీనా, మంచి పని చేసావు, పద వెళదాం అంటే, అక్కడ దాకా వెళ్లాల్సిన పని ఎందుకు నాన్న, మొత్తం డబ్బు డ్రా చేపించి తీసుకొచ్చా అంటాడు. ఆథరైజేషన్ లేదన్నావు కదా అనగానే, ఇన్ ఎమర్జెన్సీ సార్ గారు ఒక చెక్కు సంతకం పెట్టించి వచ్చారంట, నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఈ చెక్కు బ్యాంకులో వేసి ఎంత చెప్తే అంత డ్రా చేయమని, దాని మీదే మొత్తం డ్రా చేసేసి తీసుకొచ్చేసా అంటాడు బాలు. మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏ బాలు, ఏం చేసావురా నువ్వు అంటే వెంటనే ఇక రవి వచ్చి, ఆగన్నయ్య ఆగు, ఇప్పటిదాకా చేసింది చాలు, నువ్వేదో ఇంటికి పెద్దోడివని అమ్మ ఓ గారాబం చేసి నిన్ను ఇలా తయారు చేసింది, అసలు నీకేమాత్రం బాధ్యత ఉందా, ఇంత డబ్బు నీ దగ్గర పెట్టుకొని ఇంట్లో ఇంత కటకట్లాడుతుంటే కనీసం నువ్వు ఆ డబ్బు ఉంది అని చెప్పి కూడా చెప్పలేదు, ఇప్పుడు అన్నయ్య డబ్బులు తీసుకొస్తే ఏం చేసావని అన్నయ్యని తిట్టడానికి వెళ్తున్నావేంటి అని రవి కూడా అడ్డుకుంటాడు. ప్రభావతి, ఆగండ్రా,
అది సమయానికి ఉపయోగపడుతుందని వాడు ఉంచాడేమో. అంటే ఆ మాత్రం ఉంచుకోవడం మాకు తెలుసు, మేము జాగ్రత్త చేసుకుంటాం, ఆయనే ఉంచక్కర్లేదు. నాన్న, ఇందులోంచి నాకు ఆ సేటుకి కట్టాల్సిన 2 లక్షలు కట్టేసి మిగిలిన 38 లక్షలు నా పేరు మీద బ్యాంకులో వెయ్యి. ఖచ్చితంగా చెప్తున్నాను, నా పేరు మీదే బ్యాంకులో వెయ్యి. ఎందుకంటే మీనాని పెళ్లి చేసుకుంటే డబ్బు ఇస్తానన్నావు కదా. సో మీనాని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ డబ్బు నాకే రావాలి, నా బ్యాంకులో వెయ్యి అంటే. అలాగే బాలు అంటే, అదేంటండి మనోజ్ని అన్యాయం చేస్తారా అంటుంది. వెంటనే ఇక సత్యం ప్రభావతి చెంప పగలగొట్టి, ఎవరు ఎవరిని అన్యాయం చేస్తున్నారో, ఎవరు ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన వాళ్ళ జీవితాల్ని అధపాతాళానికి తొక్కేస్తున్నారో ఆలోచించుకో ప్రభా. వాడినొక్కడే కన్నాననుకుంటున్నావు అనుకుంటా, లేకపోతే వాడొక్కడే కొడుకు అనుకుంటున్నావేమో. నీ కడుపు చీల్చుకుని 4 పుట్టారు, 5గురిలో ఒకడు వెళ్ళిపోతే 4 దేవుడు నీకు మిగిల్చారు. 4 ప్రాణాలు అన్నట్టుగా బ్రతకాల్సిన నువ్వు కేవలం మనోజ్ ఒక్కడే మనిషి అన్నట్టు, ఇంట్లో మిగతా వాళ్ళంతా కూడా ఎందుకు కొరగాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు అన్నట్టుగా నువ్వు ఈ రకంగా చేస్తూ అనవసరంగా ఇప్పటి వరకు చాలా చేసుకుంటూ వచ్చావు అని అంటూ, ఇదిగోరా బాలు 2 లక్షల రూపాయలు నువ్వు వెళ్ళి ఆ సేటుకి కట్టేసి అక్కడ ఉన్నదంతా క్లియర్ చేసేసుకుని కార్ బాగు చేపించేసుకో అని చెప్పానంటే, చాలు నాన్న పద ఈ డబ్బులు బ్యాంకులో వేద్దాం, నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయి అని అంటే, ఇక బాలు సత్యం బాలుతో బయలుదేరుతూ ఉంటే, మీనా నువ్వు కూడా రా అని చెప్పి బాలు ఇక మీనాను కూడా తీసుకుని వెళ్తాడు. ఆ డబ్బు మొత్తం బాలు పేరు మీద బ్యాంకులో వేసేస్తాడు. ఇక సత్యం అయితే చెల్లి పెళ్లికి, రవిగాడి రెస్టారెంట్కి, నాకు 2 కార్లు కొనుక్కుని ట్రావెల్స్ నడుపుకోవడానికి ఆ డబ్బు ఇక ఎవరికి ఏం జరిగినా అనవసరం. ఈ ఇల్లు ఎలాగూ ఏ తాకట్లోనూ లేదు, దీని మీద ఎటువంటి అప్పు లేదు కాబట్టి మిగిలిన డబ్బులు జాగ్రత్త పెట్టి అలా ఉంచితే అత్యవసరానికి పనిచేస్తాయి. రేపటి రోజున నీకు బాగోపోతే లేదా నాన్నమ్మకి బాగోపోతే ఎవరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నాన్న అని చెప్పి బాలు అంటాడు. మంచి మాట చెప్పావురా అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా నోళ్లు వెళ్ళబెట్టి చూస్తూనే ఉంటారు. కానీ ఏం చేయగలుగుతారు, ఏమీ చేయలేని పరిస్థితి కదా. మాట్లాడితే ఇప్పుడు మనోజ్ చేసిన 2వ తప్పు ఏంటి, డబ్బుని దాచిపెట్టడం, ఇంట్లో వాళ్ళకి ఇవ్వకపోవటం, దానికి కూడా శిక్ష పడుతుంది అని ఆలోచనలో పడిపోతాడు మనోజ్. ప్రభావతి మనోజ్ వంక చూస్తూ ఛీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. బాలు మీనా కలిసి నిజంగానే ఆ డబ్బు రికవరీ చేస్తే సత్యం ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోవడంతో పాటు బాలు కూడా ఒక మంచి స్థాయికి రావడం జరుగుతుంది. ఇంట్లో అందరినీ సెటిల్ చేయాలనే బాలు ఆలోచనకి, తపనకి చక్కగా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.